కాకి తలపై నుంచి వెళితే ఏమవుతుందో తెలుసా? కాకి సాధారణంగా అందరికీ కనిపించే పక్షి. ఈ కాకి మన జీవితంలో ఒక భాగం. ఈ కాకి మన పూర్వీకుల చిహ్నమని చెబుతారు. కాకి తన ఇంటి దగ్గర కూర్చోవడానికి, దాని తలపై కూర్చున్నందుకు వందల అర్థాలున్నాయి. కాబట్టి ఈ కాకి వచ్చి మీ తలను తాకితే ఏమి జరుగుతుందో దాని అర్థం ఏంటో చూద్దాం. సాధారణంగా కాకిని శనిదేవుని వాహనం అంటారు. ఈ కాకి మనకు చాలా భయాన్ని కలిగిస్తుంది. కాకి దగ్గరికి వస్తే చాలా భయపడతాం. అయితే ఈ కాకి కొన్నిసార్లు శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఇది కాకుండా ఈ కాకి మన భవిష్యత్తు గురించి కూడా సూచన ఇస్తుందని నమ్ముతారు. శని దేవుడి వాహనం అయిన కాకి ఒక వ్యక్తి తలపై పెడితే దానికి చెడు అర్థాలు ఉంటాయి. ఈ పద్ధతిలో కాకి అరవడం అంటే అశుభం. ఇలా తాకితే కొంత ప్రమాదం పొంచి ఉందన్న సూచనగా చెబుతున్నారు. అలాగే సమీప భవిష్యత్తులో చేదు వార్తలు వినే అవకాశం ఉంది. ఇది మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ కాకి మనకు భవిష్యత్తును సూచిస్తుంది. ప్రధానంగా ఇది కాకి కుటుంబంలో ఏదో చెడు జరుగుతుందనే సూచనను ఇస్తుంది. ఈ కారణంగానే కాకి తలపై కొడుతుందని పెద్దలు చెబుతారు. అలాగే కాకి తలపై కొడితే ఇంట్లో బాధాకరమైన సంఘటన జరగవచ్చు. మీరు మరణ వార్త వింటారని కాకి సూచిస్తుంది. ఇలా కాకి కొన్ని ఇతర సమస్యల గురించి హెచ్చరిస్తుంది. జీవితంలో కష్ట సమయాలు వస్తాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగాలని కాకి సూచిస్తుంది. హిందూ మతంలో కాకిని యమ దూతగా పరిగణిస్తారు. కాబట్టి కాకి మన తలపైకి వచ్చి కొరికితే మన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని అర్థం. కాకి మీ తలపై పెడితే మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. దీనివల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. కాకి ఇంటి దగ్గరికి వచ్చి పదే పదే అరుస్తుంటే దానికో అర్థం కూడా ఉంటుంది. ప్రధానంగా ఇది పెద్దలు పంపిన సంకేతమని చెబుతారు. రాబోయే ప్రమాదం గురించి మీరు హెచ్చరించబడతారని నమ్ముతారు. అలాగే ఈ కాకులు ఇంట్లోకి అతిథుల రాకను కూడా సూచిస్తాయి. కాకి మీ తలని తాకితే దానికి ఏదైనా పరిహారం చేయండి. ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి మంచి కోసం దేవుడిని ప్రార్థించండి. తర్వాత మరో పెద్ద బాణలిలో కొబ్బరి నూనె, పటిక నూనె, నువ్వుల నూనె వేసి 5 రంగుల కొవ్వొత్తులను వేయాలి. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు దీపాలు పెట్టి గుడిలో దీపం వెలిగించి ప్రార్థించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.